సో మీరు కోర్స్ తీసుకొని ఇటు సైడ్ వచ్చారు గ్రాఫిక్ డిజైన్ కోర్స్ కోర్స్ అంటే చూస్తూ నేర్చుకున్నా. యాక్చువల్గా నేను ఊర్లో ఉన్నప్పుడు కొన్ని షాపులలో వర్క్ చేసి ఉండే 2014లో. సో అలా చూస్తూ అదే ఆ ఫిలిం స్టైల్ వేరు కంప్లీట్లీ. సో ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ బయట నేర్పరు ఇదంతా. ఓకే. ఎక్కడ ఫిలిం స్టైల్స్ ఇవన్నీ ఎక్కడ నేర్పరు. ఆల్రెడీ ఫిలిమ్స్కి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దనియలే గారు నన్ను తీసుకోవడం, సో అక్కడ చూసి వర్క్ చేయడం, సో శాలరీ ఇచ్చేవారు, ఎట్ ద సేమ్ టైం వర్క్ కూడా నేర్పేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకు ప్లస్ అయింది. సో ఇప్పుడు కూడా ఎట్లా అట్లాంటి కోర్సెస్ ఏం లేవు ఇంకా ఇండస్ట్రీలో? అంటే బేసిక్ నేర్పుతారండి, బేసిక్ ఉంటుంది. అంటే ఈ టూల్స్ ఇట్లా వాడాలి, ఇది ఎంతే ఉంటుంది. సో కంప్లీట్ సినిమా స్టైల్ వేరు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఓకే. సో వాట్ ఇస్ దట్ వన్ బిగ్ ఛాలెంజ్ గ్రాఫిక్ డిజైనర్కి? అంటే అందరూ చాలామంది కొత్త వాళ్ళు కూడా చేద్దాం అని చెప్పేసి నాకు ఇన్స్టాలో కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేస్తాను. ఎవరిని చూసి ఆల్రెడీ చేద్దాం అనుకోవడం కంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్బుల్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చూస్తూ కూడా నేర్చుకోవచ్చు వర్క్. అంటే నువ్వు చేస్తున్నావు కదా, నేను చేయాలి కదా అన్నట్టు కాల్ చేస్తారు చాలామంది. అది ప్యాషన్ కాదు కదా. ఓకే, మీరు చేస్తున్నారు కదా, మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, నేను చేయాలి అన్నట్టు కాకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. కొన్ని ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అంతెందుకు యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. ట్యూటోరియల్స్ ఉంటాయి, నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటాయి. సో చేస్తూ వస్తే మంచి లైఫ్ ఉంటుంది.